మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించండి. వాక్యమైనడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మాకంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డల నడుదనికి ఏర్పాటు చేసిన వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. భక్తుడైన పేతురు తన పత్రిక రాస్తూ దేవుని సన్నిధిని ఆయా దేశాలలో చెదరి ఉన్న విశ్వాసులకు శుభమని చెప్పి పత్రిక ప్రారంభించి అక్షయమైనదని, నిర్మలమైనదని, వాడబారినదని, స్వాస్యాన్ని గురించి, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తాన్ని గురించి, ప్రభు వాక్యాన్ని గురించి ఎల్లప్పుడూ నిలిచి ఉండేదని, ఇలాగా సమస్తమైన దుష్టత్వం నుండి విడిపించి పెట్టబడేదని అనేకమైన విషయాలను పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తూ ఈ చివరి అధ్యాయం మొదటి పత్రికలో సత్యకృపలో నిలకడగా ఉండడి అంటున్నాడు. సత్యకృప, సత్యం అనగా క్రీస్తు, కృప అనగా ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం. మనం కృప చేత రక్షింపబడ్డాం కాబట్టి ఆ కృపలో కొనసాగాలంటే వాక్యమైన దేవుణ్ణి, వాక్యాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తూ ఇక్కడ ఈ పత్రికను మరి తాను పంపిస్తున్నప్పుడు మరి మీకు నమ్మకమైన సహోదరుడని అన్నాడు. అంటే ఎవరి ద్వారా ఈ పత్రిక తాను పంపిస్తున్నాడో ఆ పత్రిక తీసుకొస్తున్న వ్యక్తి ఎవరో సిల్వాను చేత దీనిని పంపుచున్నాను అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన దేవుని మాటలను, దేవుని ఉద్దేశాలను తెలియచేయడానికి ప్రభుతో తాను పరిచర్యలో కొనసాగిన విషయాలన్నిటినీ తెలియజేస్తూ సిల్వాను అనగా లక్ష్యము చేయుచున్నాను అని అర్థం. అంటే దేవుని ఉద్దేశాలను, దేవుని మాటలను, దేవుని ఆలోచనలను, దేవుని తలంపులను ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని తాను కనుపరిచేవాడై ఉన్నాడు. అంటే అట్టి పనివాణిని, అట్టి నమ్మకస్తుని, అట్టి విశ్వాసిని, దేవుని జత పనివాడైన సిల్వాను బట్టి ఇక్కడ పేతురు మాటలు మాట్లాడాడు. అంటే ఒక హెచ్చరికతో కూడిన మాటలు ఇక్కడని పేతురు చెప్తున్నాడు. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా మీరు విన్న మాటలు, మీకు తెలియజేసిన ఈ పత్రికలోని ఉద్దేశాలు ఇవన్నీ కూడా ప్రభువుని గురించి, ప్రభు యొక్క ఆలోచనల గురించి, తలంపుల గురించి, ఇది సత్య సంబంధమైనదిగా, దేవుని మాటగా, దేవుని ఉద్దేశంగా చెప్తూ కృప అని సాక్ష్యం చెప్పుచు అంటున్నాడు. అంటే కృప చేత రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగుతున్నాం కాబట్టి ఒక సాక్షిభరితమైన జీవితాన్ని,
గుర్తు చెప్తూ సంక్షేపముగా వ్రాసి అంటున్నాడు. అంటే దేవుని మాటగా, దేవుని ఉద్దేశముగా, దేవుని ఆలోచనగా ఇవన్నీ కూడా తాను వెల్లడిపరుస్తూ మీకు నమ్మకమైన సహోదరుని నేను ఎంచిన అన్నాడు. అంటే అతని పట్ల మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అటువంటి వ్యక్తి ద్వారా ఈ యొక్క పత్రికను మీకు అందజేస్తూ దీనిని పంపుచున్నాను, ఈ సత్యకృపలో నిలకడగా ఉండండి. అంటే ఇది ధ్యానించి దీన్ని పఠించి దీనిలో ఉన్న విశేషాలను తెలుసుకుని మీరు క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు ఏ వాక్యమైతే మిమ్మల్ని జీవింపజేసిందో ఆ వాక్యానుసారంగా మీరు జీవించాలి, బ్రతకాలి. అప్పుడు దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి దేవుని మాటగా బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు అంటున్నాడు. అంటే బబులోను అనగా గందరగోళం అని. అంటే ఈ పరిస్థితులు విన్నవాడు విశ్వసించువాడిగా, విని విడిచిపెట్టేవాడుగా కాకుండా ఆ పత్రికను వారు అనుసరించినట్లయితే ఆ పత్రిక ద్వారా వారు సత్యాన్ని, కృపని తెలుసుకుంటారు, పొందుకుంటారు. అప్పుడు దేవుని చేత, దేవుని ద్వారా వాళ్ళు బలపరచబడతారు అనేది పేతురు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ పత్రికని ఇక్కడ సిల్వాను ద్వారా పంపిస్తూ బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్తున్నారు అంటున్నాడు. మరి ఇక్కడ ఈ పరిచర్య ప్రభు అప్పజెప్పిన బాధ్యత, మరి శిష్యులుగా, అపోస్తలులుగా దేవుడు వారి యొక్క సమయాలను బట్టి, వారిని దేవుడు ఎంచుకున్న విధానాన్ని బట్టి, వారి దేవుని చిత్తాన్ని జరిగించిన విషయాలను బట్టి ఇక్కడ పేతురు యొక్క ఈ మొదటి పత్రికలో ఈ సత్యం ఏదైతే ఉందో అది కృపలో నిలకడగలిగిందిగా ఉంది. కాబట్టి ఆ సత్యాన్ని మీరు గ్రహించి ఆ కృపలో మీరు కొనసాగండి అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్తున్నారు. ప్రేమగల ముదుతో ఒకనికి ఒకడు వందనాలు చేయడి అంటున్నాడు. అంటే ప్రేమ లేకపోతే, ఆ ప్రేమే గనుక మీరు కలిగి ఉండకపోతే గనుక ప్రభువుని కలిగి ఉండలేరు, సత్యాన్ని కలిగి ఉండలేరు, కృపను పొందుకోలేరు. కాబట్టి వీటన్నిటికీ ఆధారమైన దేవుని ప్రేమ, ఆయన మొదట మనల్ని ప్రేమించి మనలను మన పాపంలో నుండి రక్షించి మనల్ని విడిపించి మన అతిక్రమాలు, మన పాపాలను ఆయన భరించి ధరించి మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి ఎవరైతే నీ కొరకు ప్రాణం పెట్టారో, ఎవరైతే నీ కొరకు రక్తం కార్చారో, ఎవరైతే నీ కొరకు సమస్తాన్ని చేయడానికి సిద్ధపడ్డారో ఆ దేవాది దేవుని యందు నీవు, నీ కుటుంబము, నీ విశ్వాస జీవితము కొనసాగాలనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనాలు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక ఆమేన్ అంటాడు. క్రీస్తునందు మన అతిశయము ప్రభువుని బట్టి, మన సంతోషం ప్రభువుని బట్టి, మన ఆనందం ప్రభువుని బట్టి, మనం ఏం చేసినా అది ప్రభు కొరకనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మనకు మార్గమై ఉన్నారు. ఆయన మార్గాన్ని మనం అనుసరించి మనం నడిచినట్లయితే ఆయన తన ఉన్నతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఎడబాయని తన కృప చేత మనల్ని కాపాడుతూ ఆ కృపలో కొనసాగించిన విషయాన్ని భక్తుడైన పేతురు తన మొదటి పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి సత్యకృపలో నిలకడగా ఉండి సత్యాన్వేషణలో కొనసాగుతూ, కృప వెంబడి కొనసాగుతూ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడగలిగిన సార్వత్రిక సంఘంగా నేడు మనం సిద్ధపడవలసి ఉందన్న విషయాన్ని భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన,
మట్టివారమైన మమ్మలను నీ మహిమ కొరకే మమ్మల్ని మార్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు. శ్రేష్టమైన ఈవుల చేత నిత్యము మమ్మలను కాచి కాపాడి సంరక్షిస్తూ తండ్రి నీ చిత్తాన్ని జరిగించినందుకే వందనాలు. ప్రభువా, ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో తెలియజేస్తూ మీరు మీ ప్రేమను మాకు కనపరిచిన విధానాన్ని అటు ప్రేమలో కొనసాగుటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. 8 దినాలు వివాహదినాలు కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ నీ నిత్య రాజ్యం అందు చేరగలుగుట కడి కృప దయచేయమని దినదీవులతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయము. వాళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవే అవుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.